నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. వేద మంత్రాల సాక్షిగా, ఇరు కుటుంబాల సాక్షిగా, బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నటువంటి ఒక భార్య తమ భర్తని అతి కిరాతకంగా చంపినటువంటి అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్టయితే, మీరట్లో నేవీ మర్చెంట్ ఆఫీసర్ అయినటువంటి అతన్ని తన భార్య తన ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా చంపేసినటువంటి ఆ శవాన్ని ముక్కలుగా కట్ చేసి ఒక డ్రమ్ములో పెట్టి ఆ డ్రమ్ములో సిమెంట్ పోసినటువంటి ఆ ఘటన ఏదైతే ఉందో అది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. మరి అతన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఇదంతా కూడా కేవలం వివాహేతర సంబంధం వల్లే జరిగిందా, లేకపోతే మరి ఏదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసినట్లయితే, యూపీ మీరట్ లో సౌరభ్ రాజ్పుట్ ని హత్య చేసినట్టు అతని భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ పోలీసుల ముందు ఒప్పుకున్నట్టయితే తెలుస్తుంది. ఇక ఇందులో భాగంగానే ఏం జరిగిందో పోలీసులు ఆ విషయాన్ని వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇక ముస్కాన్ రస్తోగి సాహిల్ ఒకటే స్కూల్లో చదివారు. అయితే 2019 వాట్సాప్ లో గ్రూప్ లో స్కూల్ ఫ్రెండ్స్ ని రీకనెక్ట్ అయ్యారు. ఇక వీరందరూ కలిసి మీరట్ లోని ఓ మాల్ లో సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. ఆ పార్టీలోనే ముస్కాన్ సాహిల్ కలుసుకున్నారు. ఇది వాళ్ళ ఎఫ్ఐఆర్ కి దారి తీసింది అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ ముస్కాన్ సౌరభ్ రాజ్పుత్ తో వివాహం జరిగింది. కానీ ఉద్యోగరీత్యా సౌరభ్ లండన్ లో ఉండేవాడు. ఇక ఫలితంగా కొత్త ఎఫ్ఐఆర్ బాగా బలపడిందని చెప్పడానికి వాళ్ళకు ఇదొక దారిలా కనిపిస్తుంది. ఇక వీరి బంధం వెనుక ఇక డ్రగ్స్ కోణం కూడా ఉండొచ్చని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ఎందుకంటే సాహిల్ డ్రగ్స్ తీసుకునేవాడని, ముస్కాన్ కి కూడా ఇచ్చేవాడని ఆమె కుటుంబ సభ్యులు కూడా వెల్లడిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక తమ రిలేషన్ కి రాజ్పుట్ అడ్డొస్తాడని భావించి అతన్ని ఖచ్చితంగా చంపేయాలని ముస్కాన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సాహిల్ కూడా సాయం చేశాడు. ఇక ఇద్దరూ కలిసి పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారు అన్నట్టుగా తెలుస్తుంది. మార్చి 3న సౌరభ్ ఇంటికి వచ్చాడు. ఇక తనతో పాటు కోప్తా తీసుకొని వచ్చాడు. అదే సరైన సమయం అని భావించినటువంటి ముస్కాన్ కోప్తాని పెనం మీద పెట్టి వేడి చేసి అందులో మత్తు పదార్థాలు కలిపింది. ఇక అది సౌరభ్ కి ఇచ్చింది. అది తిన్నటువంటి సౌరభ్ స్పృహ కోల్పోయాడు. వెంటనే సాహిల్ కి కాల్ చేసి ముస్కాన్ ఇద్దరూ కలిసి కత్తితో సౌరభ్ ని చంపేయడం జరిగింది. ఆ తరువాత సౌరభ్ మృతదేహాన్ని సాహిల్ ఇద్దరు కలిసి బాత్రూమ్ లోకి తీసుకొని వెళ్లడంతో ఏదైతే దానికి సంబంధించినటువంటి బ్లేడ్స్ కానీ దానికి సంబంధించిన రేజర్స్ ఏవైతే ఉంటే వాటితో తల చేతులు ఎక్కడికక్కడ కట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక శరీరాన్ని ముక్కలుగా చేసినటువంటి వాటిని పాలిథిన్ బ్యాగ్స్ లో పెట్టి నగరం మొత్తం విసిరివేయాలని ఇద్దరు కూడా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక పాలిథిన్ బ్యాగ్స్ లో సౌరభ్ ఛాతి భాగం పెట్టారు. ఆ తర్వాత బెడ్రూమ్ లోని బెడ్ కింద ఉన్నటువంటి బాక్స్ లో ఆ బ్యాగ్స్ ని పెట్టారు. ఇక ఆ రోజు రాత్రి కింద మృతదేహం ఉండగా ముస్కాన్ అదే బెడ్ పైన పడుకుంది. ఇక మరోవైపు సౌరభ్ తలా చేతులను సాహిల్ తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇక మర్చెంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్పుట్ శరీరాన్ని మాయం చేసేందుకు తొలుత వేసినటువంటి ప్లాన్ ని మార్చి 5 నాటికి ఇద్దరు కూడా పక్కన పెట్టేశారు. ఇక గంటాగఢ్ నుంచి డ్రమ్ తీసుకొచ్చారు. ఇక స్థానిక మార్కెట్ లో సిమెంట్ కొన్నారు. ఇక ముస్కాన్ నివాసంలో సౌరభ్ మిగిలిపోయినటువంటి అవయవాలను డ్రమ్ లో వేశారు. ఇక సాహిల్ కూడా తాను తీసుకెళ్లినటువంటి వాటిని వెనక్కి తీసుకొని వచ్చాడు. ఆ డ్రమ్ లో వేసి ఆ తర్వాత సిమెంట్ పోసి డ్రమ్ ని సీల్ చేయడం జరిగింది. సో సినిమాలో చూసిన విధంగా చేసి ఉంటారన్నట్టుగా పోలీసులు కూడా అనుమానిస్తూ ఉన్నారు. ఇక మొత్తానికైతే సాహిల్ ముస్కాన్ ని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ కి పంపించడం జరిగింది. ఇక మీరట్ మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తుని ఇంకా వేగవంతం చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు నిందితులకు డెఫినెట్ గా కఠిన శిక్ష విధించాలని సర్వత్రా డిమాండ్లు కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.